హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ఆది బ్లౌజ్ తో బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో అందరికీ అర్థమయ్యేలా అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది. స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం కాదు. 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డ్స్ మీద ఉంటుంది కదా, మనము ఫస్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. సో బిగ్ సైజ్ బ్లౌజెస్ కి అయితే ఇలా ఫోల్డ్ వేసుకున్నప్పుడు మనకి 4 వైపులా జాయింట్స్ అనేది వస్తాయి. సో ఈ ఫోల్డింగ్ ని కొంచెం జరుపుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే వన్ సైడే మనకి జాయింట్స్ అనేది వస్తాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ లూజ్ అనేది చంక దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని మార్క్ చేసుకున్నామంటే ఆర్మ్ హోల్ లూజ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బ్లౌజ్ మీద ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ యొక్క లెంత్ తీసుకునేటప్పుడు కింద వైపు ఒక పావించి అలానే పైన వైపు ఒక పావించి ఖర్చుతో కలిపి మనం మార్క్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని కింద వైపు పైన వైపు పావించి ఖర్చు ఉండేలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా చంక వైపు ఉన్న లెంత్ కూడా కింద వైపు పావించి అలానే పైన వైపు ఒక పావించి ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంతవరకు అయితే క్లియర్ గా అర్థమైంది కదా. ఇక్కడ మనకి 1 2 3 4 ఇవి 4 కొలతలతో ఈజీగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసిన మార్కులన్నీ కలిపేసుకోవాలి. ఈ విధంగా కరువుగా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేయండి, లేదంటే హ్యాండ్తో ఈ విధంగా డ్రా చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ సైడ్ కూడా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని మీదే యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. సో హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి ఒకవైపు మాత్రమే జాయింట్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కి డౌన్ అనేది తీయాలి కదా, నేను కట్ చేసేటప్పుడు అయితే తీయను, స్టిచ్ చేసుకునేటప్పుడే తీస్తాను. ఇక్కడ మనకి ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకున్నామంటే మిడిల్ పార్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ఇంతవరకే మనము హ్యాండ్ అనేది కట్ చేసుకునేది. సో ఇంతవరకు అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పా కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా 2 ఫోల్డ్స్ మీద అయితే ఉండాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తో కొలతలు అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనకి ఇక్కడ టక్సెస్ అనేవి ఉన్నాయి కదా, వీటి పైన అయితే మనము ఇక్కడ స్ట్రైట్ గా గనక పట్టుకున్నామంటే టోటల్ చెస్ట్ లూజ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా పట్టుకొని మనము దీన్ని అయితే మరలా ఇంకో ఫోల్డ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డ్ ఎందుకు చేసుకుంటున్నామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి మనము కూడా దీన్ని ఫోల్డ్ చేసుకొని పట్టుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే పట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ విధంగా పెట్టుకొని క్లోజ్ పార్ట్ వైపు నుంచి పెట్టుకొని ఓపెన్ పార్ట్ వైపు అయితే మార్క్ చేసుకోవాలి. మనము ఈ విధంగా మెజర్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చుతో కలిపే వచ్చేస్తుంది. సో మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు అనేది మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే కింద టక్స్ దగ్గర నుంచి పైన షోల్డర్ మీదకి ఈ విధంగా కనుక మనం పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. కింద పావించి ఖర్చు అలానే పైన వైపు ఒక పావించి ఖర్చు కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనం ఈ ఖర్చు పెట్టడం కానీ మర్చిపోయామంటే బ్లౌజ్ యొక్క పొడవు అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనం మార్క్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేది మర్చిపోకుండా కంపల్సరీ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము ఖర్చుతో కలిపి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్నామంటే మనము బ్యాక్ పార్ట్ అనేది ఈ బాక్స్ లోనే కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీపు యొక్క లెంత్ అనేది చూసుకోవాలంటే బ్లౌజ్ ని ఈ విధంగా పట్టుకొని మిడిల్ కి అయితే ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసినాక నెక్ వైపుకి ఇలా పట్టుకున్నామంటే మనకి వీపు యొక్క లెంత్ అనేది వస్తుంది. సో ఇది మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనము కింద వైపు పావించి ఖర్చు అలానే పైన వైపు పావించి ఖర్చు అనేది ఖచ్చితంగా కలుపుకొని అయితే మార్క్ చేసుకోవాలి.
ఖర్చులు అనేది లేకపోతే నెక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖర్చు అనేది కంపల్సరీ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మనము నెక్ వైపు లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకున్నామో చంక వైపున కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ లో నుంచి హ్యాండ్ అనేది తీసేసి ఇంతవరకు ఉన్న లెంత్ కింద వైపు పావించి ఖర్చు అండ్ అలానే పైన వైపు పావించి ఖర్చు కలిపి మిగిలి ఉన్న లెంత్ అయితే మనము ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడ మార్క్ చేసుకున్నా కూడా ఖర్చు అనేది కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ అయితే మనము డ్రా చేసుకోవాలి. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షోల్డర్ అనేది మనము 5.5 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నామంటే సరిపోతుంది. అసలు ఈ షోల్డర్ ఎలా మార్క్ చేశారన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా, అది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఖర్చు అనేది 1.5 ఇంచులు వదిలేసి మిగిలి ఉన్న విడ్త్ అనేది చూసుకుంటే మనకి 10 ఇంచెస్ వరకు అయితే వచ్చింది కదా. ఈ 10 ఇంచెస్ ని మనము మిడిల్ కి కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 5 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. ఈ 5 ఇంచెస్ కి ఇంకొక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 5.5 ఇంచెస్ కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. చాలా మందికి షోల్డర్ అనేది కరెక్ట్ గా మెజర్ చేసుకోవడం రాకనే షోల్డర్స్ జారిపోవడము లేదా నెక్ అనేది వెత్ ఎక్కువ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో వాళ్ళందరికైతే ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది టోటల్ షోల్డర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఆది బ్లౌజ్ కున్న షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పెట్టుకునేటప్పుడు 2 సైడ్స్ కూడా పావించి ఖర్చు అనేది తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎంత వచ్చిందో చూసుకున్నట్లయితే మనకి 2.5 ఇంచెస్ వరకు నెక్ వచ్చింది. సో కింద వైపున వచ్చేసి మనము 3 ఇంచెస్ వరకు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఈ బాక్స్ లోనే మన నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఊయల్ నెక్ అనేది డ్రా చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి మార్క్ చేసుకొని ఈ విధంగా కరువుగా అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇటు సైడ్ కూడా అదే విధంగా కలిపేసుకోవాలి. సో ఇలాంటి నెక్లు అనేది మనం డ్రా చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ గానీ 1/2 ఇంచ్ గానీ లోపలికి మార్క్ చేసుకొని తీసుకున్నామంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ కార్నర్ లో 1.5 ఇంచ్ కి విధంగా మార్క్ చేసుకొని కరువు అనేది డ్రా చేసుకోవాలి. ఇది రాని వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మిడిల్ కి అయితే మనం ఒక మార్క్ చేసుకొని కరువు అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ వరకు కలిపేసుకున్నామంటే సరిపోతుంది. సో ఎంత ఈజీగా మార్క్ చేసామో చూసారు కదా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. నేనైతే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కటింగ్ అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన కటింగ్ అనేది. సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఎలా మెజర్ చేసుకోవాలంటే కింద క్రాస్ బెల్ట్ పైన హ్యాండ్ అనేది తీసేసి మిడిల్ లో ఉన్న లెంత్ అయితే మనం చూసుకోవాలి. ఈ లెంత్ అనేది మార్క్ చేసుకునేటప్పుడు 2 సైడ్స్ కూడా పావించి ఖర్చు అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకొని ఎంతవరకు లెంత్ వస్తుందో అంతవరకు అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంతవరకు మిగిలిన ఫ్యాబ్రిక్ ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ మీద మనము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ గా, క్రాస్ అయితే క్రాస్ గా పెట్టుకోవాలి. స్ట్రైట్ కి క్రాస్ కి ఇంతేనండి వేరియేషన్. సో ఇదైతే క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ గానే పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అయితే మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని అయితే తీసివేయాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎలా మెజర్ చేయాలో కూడా చూపిస్తాను. మనము ఫస్ట్ వన్ వచ్చేసి నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఉక్సుల బెల్ట్ వైపు నుంచి ఈ విధంగా రౌండ్ గా అయితే నెక్ అనేది పెట్టేసుకొని ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఖర్చులు అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ కింద వైపున లెంత్ వచ్చేసి మనము ఉక్సుల బెల్ట్ వైపు నుంచి 4వ ఉక్స్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది. చంక దగ్గర డౌన్ అనేది చాలా మంది బ్లౌజ్ కటింగ్ లో చూసే ఉంటారు కదా, ఈ విధంగా తీస్తూ ఉంటారు. మన బ్లౌజ్ కటింగ్ లో అయితే చంక డౌన్ అనేది తీయను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని అలానే మనం ఇటు సైడ్ కూడా నెక్ కూడా 1/2 ఇంచ్ అనేది లోపలికి జరుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా బాక్స్ లా అయితే డ్రా చేసుకోవాలి. ఈ
బాక్స్ లోనే మన నెక్ అనేది రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా గనక మనము డ్రా చేసుకుంటే మనకి నెక్ అనేది మంచిగా రౌండ్ షేప్ అనేది వస్తుంది. చంక దగ్గర కూడా అస్సలు ముడతలు రావు. ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనము చంక డౌన్ అనేది లేకుండానే ఈజీగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా లైట్ గా కర్వ్ షేప్ లో అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఈజీగా ఉందో కటింగ్ అనేది. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. చాలా మంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనగానే భయపడుతూ ఉంటారు కదా. మన మెథడ్ లో అయితే బ్లౌజ్ కట్ చేసి చూడండి, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత షేప్ డాట్స్ కూడా మనం ఇప్పుడే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఉక్సుల బెల్ట్ వైపు నుంచి టక్స్ దగ్గరికి పట్టుకొని ఇక్కడ పావించి ఖర్చు అనేది ఉంచుకొని ఉన్న విడ్త్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనము ఫస్ట్ డాట్ అనేది వేసేటప్పుడు ఈ లైన్ మీదే రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ అనేది మిగిలిన దాన్ని బట్టి సింగిల్ లేయర్ వస్తే సింగిల్ లేయర్ లేదా డబల్ లేయర్ వస్తే డబల్ లేయర్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది విడ్త్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అనేది చూయించాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ కాబట్టి. బట్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు 2 సైడ్స్ హైట్ అనేది తీసుకోవాలి. ఒకవైపే పావించి ఖర్చు అనేది తీసుకుంటే సరిపోతుంది. అలానే ఇటు సైడ్ హైట్ కూడా మార్క్ చేసినప్పుడు పావించి ఖర్చు అనేది కలిపి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కుల్ని ఈ విధంగా కర్వ్ షేప్ లో అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు కటింగ్ వీడియో ఒక్కటే నేను అప్లోడ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది కావాలనుకుంటే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్లు అనేవి ఉంటాయి. సో లైవ్ ని ఫాలో అయితే ఈజీగా స్టిచ్చింగ్ అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకు మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.